6వ భాగంలో మిగిలిన కథాక్రమంలో లేని పుస్తకాలను చూడకముందు వాటి వెనుక ఉన్న ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ స్టడీని చూద్దామా. ఇజ్రాయేలీలు రాజు కావాలని అడిగిన వారి అవిధేయత మేరకు దేవుడు సౌలును, దావీదును, మరల సొలొమోనును రాజుగా నియమిస్తారు. వీరి సమైక్య పరిపాలన తరువాత సొలొమోను కుమారుడు రెహబాము అవిధేయత పలుకుల నుండి రాజ్యము రెండుగా విభజన చెందుతుంది. ప్రవక్తల ప్రవచనాలను నిర్లక్ష్యం చేయడం ద్వారా ఇజ్రాయేలు అష్షూరియ చెరలోనికి వెళ్తారు. తరువాత యూదా రాజ్యము భయముతో జీవిస్తూ వీరు కూడా ప్రవక్తల ప్రవచనాలను నిర్లక్ష్యం చేసి బబులోను చెరకు వెళుతారు. చెర నుండి వచ్చిన తర్వాత దేవాలయ నిర్మాణము, గోడలను కట్టడం, మరలా అవిధేయత చూపించడంతో ఓల్డ్ టెస్టమెంట్ ముగిస్తుంది. ఈ వివరణను బట్టి మనము చెరకు ముందు, చెరలో, చెరకు తరువాత వ్రాయబడిన పుస్తకమును గురించి తెలుసుకుందాము. అది 7వ భాగంలో. ప్రైజ్ లార్డ్.